గత వీడియోలలో మనం సమాంతర చతుర్భుజ ధర్మాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో సమాంతర చతుర్భుజం యొక్క మరొక ధర్మం గురించి మనం తెలుసుకుందాం. అందుకే దీనిని సమాంతర చతుర్భుజ ధర్మాలు 4వ భాగంగా పేర్కొంటున్నాం. సిద్ధాంతం: సమాంతర చతుర్భుజంలో కోణ సమద్వికరణ రేఖలు దీర్ఘచతురస్రమును ఏర్పరుస్తాయి. అంటే ఏమిటో చూడండి. ఉపపత్తి: ఇది ఒక సమాంతర చతుర్భుజము ఏబిసిడి. మనకు తెలుసు కదా, సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏబి భుజము డిసి భుజము సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. అదేవిధంగా ఏడి భుజము బీసీ భుజము సమానంగా ఉంటాయి మరియు సమాంతరంగా ఉంటాయి. ఇలా ఉంటే ఈ సమాంతర చతుర్భుజం యొక్క కోణ సమద్వికరణ రేఖలు అంటే ఏంటి? ఏ కోణాన్ని, డి కోణాన్ని, సి కోణాన్ని, బి కోణాన్ని వరుసగా సమద్వికరణ చేసే రేఖలు. అంటే ఇలా ప్రతి కోణ సమద్వికరణ రేఖ వేరే కోణ సమద్వికరణ రేఖలతో ఖండించుకున్నప్పుడు అంతిమంగా ఏర్పడే ఆకారము దీర్ఘచతురస్రం అవుతుంది అని మనం నిరూపించాలి. ఏంటి ఆకారం? ఇక్కడ ఈఎఫ్జిహెచ్ కదా. ఈ ఆకారం దీర్ఘచతురస్రం అవుతుంది అని మనం నిరూపించాలి. మరొకసారి తెలుసుకోండి. కోణ సమద్వికరణ రేఖ అంటే ఏమిటంటే ఇచ్చిన కోణాన్ని 2 సమభాగాలుగా విభజించే రేఖని మనం కోణ సమద్వికరణ రేఖ అంటాం. అయితే ఎలా నిరూపించబోతున్నాం మనం ఈ సిద్ధాంతాన్ని? చూడండి. ముందుగా యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ డిసిబి ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే ఏమిటి? యాంగిల్ ఏడిసి అంటే ఎక్కడ వస్తుంది? ఇలా వస్తుంది. ఈ సమాంతర చతుర్భుజంలో డి శీర్షంగా లోపల ఉండే కోణము యాంగిల్ ఏడిసి ప్లస్ యాంగిల్ డిసిబి అంటే ఇది. ఈ రెండింటినీ కలిపినప్పుడు 180 డిగ్రీస్కి సమానంగా ఉండాలి. ఎందుకు? చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ లేదా ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు. ఈ సమాంతర చతుర్భుజంలో డి,సి శీర్షాలు లేదా డి,సి కోణాలు ఆసన్నంగా ఉన్నాయి కదా. కాబట్టి ఆ 2 కోణాల మొత్తం 180 డిగ్రీలకు సమానంగా ఉండాలి. గణితానుగుణంగా ఈ సమీకరణాన్ని 2తో బాగా హరిద్దాం. కుడివైపున ఎడమవైపున ఇలా యాంగిల్ ఏడిసి బై 2 ప్లస్ యాంగిల్ డిసిబి బై 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్ బై 2. ఎందుకు ఇలా 2తో బాగా హరించాను లేదా డివైడ్ బై 2 చేశాను మీకు తెలుస్తుంది. ఎందుకు అంటే మనం అనుకున్నాం కదా కోణ సమద్వికరణ రేఖలు వస్తాయని. కోణ సమద్వికరణ రేఖలు అంటే ఏంటి? డి శీర్షం కోణము సి శీర్షం కోణాన్ని 2 సమభాగాలుగా విభజించే ఈ రేఖలు. తద్వారా ఏమవుతుంది? ఇచ్చిన కోణాన్ని 2గా విడదీశాయి కదా. కాబట్టి యాంగిల్ ఏడిసి బై 2 అంటే ఇది అవుతుంది, యాంగిల్ డిసిబి బై 2 అంటే ఇది అవుతుంది. ఈ 2 కలిసి దేనికి సమానంగా ఉన్నాయి? 180 డిగ్రీస్ బై 2 లేదా 180 డిగ్రీలు బై 2. కాబట్టి ఇలా రాయవచ్చా? యాంగిల్ ఏడిసి బై 2 ప్లస్ యాంగిల్ డిసిబి బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్. అయితే మీరు గమనించండి, ఇక్కడ ఒక త్రిభుజం ఏర్పడింది, సిజిడి అనే త్రిభుజం. అవునా? ఈ సిజిడి త్రిభుజంలో డి శీర్షంగా ఉండే కోణము సి శీర్షంగా ఉండే కోణము మనకు వరుసగా తెలుసు. ఏంటవి? యాంగిల్ ఏడిసి బై 2 ప్లస్ యాంగిల్ డిసిబి బై 2. ఈ 2 కోణాల మొత్తం క్షమించండి. తద్వారా ఏమవుతుంది? 90 డిగ్రీలకు సమానం అవుతుంది. అయితే మనకు జి శీర్షంగా ఉండే కోణం తెలియదు. కానీ ఈ త్రిభుజంలో కోణాల మొత్తము 180 డిగ్రీలకు సమానము అని మనకు తెలుసు కదా. తద్వారా ఇలా రాయవచ్చా? యాంగిల్ డిజిసి ప్లస్ యాంగిల్ ఏడిసి బై 2 ప్లస్ యాంగిల్ డిసిబి బై 2 ఈక్వల్ టు 180 డిగ్రీస్. అవునా? అయితే ఈ రెండింటిని గమనించినప్పుడు మనం ఎలా రాయవచ్చు? ఇలా రాయవచ్చా? యాంగిల్ డిజిసి ప్లస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. తద్వారా యాంగిల్ డిజిసి ఈక్వల్ టు 180 డిగ్రీస్ మైనస్ 90 డిగ్రీస్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. అంటే జి శీర్షంగా ఉండే ఈ కోణం విలువ 90 డిగ్రీలను మనకు తెలుస్తుంది. లంబ కోణం ఉంది. ఇలా అన్ని కోణ సమద్వికరణ రేఖలు పరస్పరంగా ఖండించుకున్నప్పుడు ఏర్పడతాయి కదా ఈఎఫ్జిహెచ్ అని. అది ఏ ఆకారం అవుతుంది అంటే ప్రతి కోణం దగ్గర ఏ కోణాన్ని ఏర్పరుస్తుంది? అది లంబ కోణాన్ని ఇలా ఏర్పరుస్తుంది. మనకు తెలుసు కదా, చతుర్భుజం అయ్యి ప్రతి కోణము లంబ కోణానికి సమానమైతే అటువంటి చతుర్భుజాన్ని మనం ఏమని పిలుస్తాం? దీర్ఘచతురస్రము అని పిలుస్తాం. మనం తెలుసుకొని ఉన్నాం కదా మొదటి వీడియోలోనే ఈ చతుర్భుజాల గురించి. కాబట్టి సమాంతర చతుర్భుజంలో కోణ సమద్వికరణ రేఖలు ఖచ్చితంగా దేనిని ఏర్పరుస్తాయి? దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తాయి. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సమాంతర చతుర్భుజం యొక్క ధర్మం గురించి నేర్చుకున్నాం. ఏంటా ధర్మము? సమాంతర చతుర్భుజంలో కోణ సమద్వికరణ రేఖలు దీర్ఘచతురస్రాన్ని ఏర్పరుస్తాయి అని నేర్చుకున్నాం.